హాయ్ మై డియర్ నైస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కష్టజీవి వ్లాగ్స్. ఈరోజు మనం వండర్లా హాలిడేస్ అనే ప్రాజెక్ట్ ఎలా ప్రారంభించబడింది, దీని సక్సెస్ వెనకంటే వండర్లా అనగానే మన సౌత్ ఇండియాలోనే కాదు, దేశ ప్రజలు ఆ మాటకు వస్తే ఆసియాలోనే చాలా పెద్దది. ఈ సక్సెస్ వెనక వండర్లా హాలిడేస్ అనేది చాలా సక్సెస్ అయింది. ఎప్పుడైనా హైదరాబాద్కి కానీ, బెంగళూరుకి కానీ, కొచ్చికి కానీ వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వండర్లాని చూసి కానీ రారు. అక్కడ ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్లోని ల్యాండ్ రైడ్స్ కానీ, వాటర్ రైడ్స్ కానీ ఎంజాయ్ చేయకుండా రారు. అసలు ఈ వండర్లా అనేది ఎప్పుడు ప్రారంభించబడింది, ఎలా ప్రారంభించారు, అతి చిన్న వయసులోనే ఎండీగా ఉన్న అరుణ్ చిట్టిపల్లి గురించి కానీ, ఆయన ఫాదర్ కానీ గురించి కానీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వండర్లా హాలిడేస్ అనేది ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఉన్నటువంటి ఈ వండర్లా గురించి చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇది మన షేర్ మార్కెట్లో కానీ, మార్కెట్ క్యాపిటల్స్లో కానీ బ్రహ్మాండంగా నడుస్తుంది. అదేవిధంగా సక్సెస్ అయ్యింది. రోజు ఎంతమందిని దీన్ని వండర్లాని దర్శిస్తున్నారంటే వెళ్తున్నారు, ఏ విధంగా ఉంది, దీనివల్ల ఆదాయం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఇక లేట్ లేకుండా మనం వండర్లా సక్సెస్ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మేము కూడా చాలాసార్లు హైదరాబాద్లో ఉన్నటువంటి వండర్లాకి వెళ్ళాం. ఆదిబట్ల మండలంలో ఉంటుంది ఇది. సో ఇబ్రహీంపట్నం వెళ్ళే రూట్లో. సో ఈ విధంగా ఉన్నటువంటి వండర్లా గురించి ఈ వీడియోలో తెలుసుకుంటారు. లేట్ లేకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పుడే మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మా కష్టజీవి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట గుర్తుకే మీ ఓటు. పదండి, లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వండర్లా చరిత్ర అనేది 2000లో మొదలైంది. అప్పట్లో ఈ అమ్యూజ్మెంట్ పార్క్ పేరు వీగా ల్యాండ్ అనేది ఉంది. ఈ 2000లో యాక్చువల్గా వీళ్ళ నాన్నగారు, అంటే ఇప్పుడు వండర్లా హాలిడేస్కి ఎండీగా ఉన్నటువంటి అరుణ్ కే చిట్టిపల్లి, అంటే ఆయన ప్రొనౌన్సియేషను, ఆయన పేరుని మనం అరుణ్ కే చిట్టిపల్లి అనొచ్చు, లేదంటే అరుణ్ కే చిట్టిపిళ్ళై అనొచ్చు. అసలు ఈ వండర్లా అనేది ముందు వాడు పెట్టుకున్న పేరు కాదు. వండర్లా హాలిడేస్కి ముందు 2000లో కొచ్చి, కేరళలోని కొచ్చిలో వీగా ల్యాండ్ అనే పేరుతోటి ఏదైతే ఇప్పుడు వండర్లా ఎండీగా ఉన్నారో అరుణ్ కే చిట్టిపిళ్ళి, వీళ్ళ ఫాదరు కొజోసెఫ్ చిట్టిపిళ్ళై, అంటే కొజోసెఫ్ చిట్టిపిళ్ళై గారు. ఈ పేరు చాలా బిజినెస్, మన ఇండియన్ బిజినెస్ రంగంలో చాలా ప్రముఖమైన పేరు. ఈయన వీగార్డ్ అని ఉంది చూసారా, వీగార్డ్ స్టెబిలైజర్స్, ఆ వీగార్డ్ అనే సంస్థకి ఈయన ఓనరు. సో వీగార్డ్ సంస్థకి ఓనర్ అయినటువంటి కొజోసెఫ్ చిట్టిపిళ్ళై గారు 2000 సంవత్సరంలో వీగా ల్యాండ్ అనే పేరుతోటి కొచ్చిలో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ని 75 కోట్ల రూపాయలతోటి మొదలుపెట్టారు. అయితే 2011లో దీన్ని రీడిజైన్ చేసి, రీబ్రాండ్ చేసి దాన్ని కూడా వండర్లా హాలిడేస్గా మార్చారు. ముందుగా వండర్లాకి ముందున్నటువంటి పేరు వీగా ల్యాండ్ అమ్యూజ్మెంట్ పార్క్ అన్నమాట. అంటే వీగార్డ్ వచ్చే విధంగా, అంటే వీగార్డ్ సంస్థకి అనుబంధంగా వీగా ల్యాండ్ అని పెట్టారు. ఏదైతే ఈ వీగా ల్యాండ్ ప్రారంభించిన కొజోసెఫ్ కే చిట్టిపిళ్ళై గారు ఎవరైతే ఉన్నారో, ఆయన కొడుకు అరుణ్ కే చిట్టిపిళ్ళైకి మొట్టమొదటి నుంచి కూడా, ఆయన చదువుకున్నప్పటి నుంచి కూడా ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్ అంటే చాలా ఇష్టం. ఆయనకి సుమారుగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి అమ్యూజ్మెంట్ పార్క్ గురించి తెలుసు. ఆయన ఇండియాలోనే ఎక్కువసార్లు అమ్యూజ్మెంట్ పార్కుల్ని సందర్శించిన, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ అమ్యూజ్మెంట్ పార్కుల్ని సందర్శించిన వ్యక్తిగా ఆయన్ని చెప్పచ్చు అనమాట. సో అలాంటి అరుణ్ కే చిట్టిపిళ్ళై ఒక 4-5 అమ్యూజ్మెంట్ పార్కులు అంటే బాగా ఇష్టం ప్రపంచంలో. ఆయన తరచుగా వెళ్ళే అమ్యూజ్మెంట్ పార్కుల గురించి ఇక్కడ చెప్పారు. ఆయనకి జపాన్లో ఉన్నటువంటి టోక్యో డిస్నీ సీ జపాన్లో ఉన్నటువంటి ఈ అమ్యూజ్మెంట్ పార్క్ అంటే బాగా ఇష్టం. అలాగే ఆయనకి ఇష్టమైనవి ఇంకా ఉన్నాయి 3-4. యూనివర్సల్స్ ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్ ఇన్ ఓర్లాండో, యుఎస్, ఇది అమెరికాలో ఉంది. యూనివర్సల్స్ ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్స్ ఇన్ ఓర్లాండో అనే అమ్యూజ్మెంట్ పార్కు. అదేవిధంగా అల్టన్ టవర్స్ ఇన్ ఇంగ్లాండ్లో ఉంటుంది ఇది. యూరోపా పార్క్ ఇన్ జర్మనీ. ఇలాంటివి అంటే ఈ అమ్యూజ్మెంట్ పార్కులు టాపెస్ట్ అనమాట. అంటే వరల్డ్ వైడ్గా
గ్లోబల్లో టాపెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్స్. ఈ 4 అమ్యూజ్మెంట్ పార్కులు చూసిన తర్వాత మిగిలిన ప్రపంచంలో అనేక అమ్యూజ్మెంట్ పార్కులు చూసిన తర్వాత ఆయనకి ఇండియాలో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన చెప్పగానే వాళ్ళ ఫాదర్కి చెప్పగానే 2000లోనే కుజోసెఫ్ చిట్టిపిళ్ళయ్య గారు 75 కోట్లతోటి వీగాల్యాండ్ ప్రారంభించడం జరిగింది. ఆయన అంటే ఈయన వచ్చేసి మన అరుణ్ కే చిట్టిపిళ్ళయ్య గారు ఆయన చదివింది ఎక్కడంటే ఆస్ట్రేలియాలో చదివాడు. ఆస్ట్రేలియాలో ఎంఈ చేశారు, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశారు. ఆయన చదివింది స్విన్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, అది ఆస్ట్రేలియాలో ఉంది. ఆ స్విన్బోర్న్లో చదువుతున్నప్పుడే ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్ని సందర్శించడం, ఆయనకి ఆ ఆలోచన రావడం, తండ్రితోటి ఆ ఆలోచన షేర్ చేయగానే ఎలా ఉంటుందో చూద్దాం, సరే అబ్బాయి చెప్పాడు కదా, కొడుకు చెప్పాడు కదా అని చెప్పేసి ఆయన ఏదైతే ఈ వీగార్డ్ సంస్థకి అధిపతిగా ఉన్నటువంటి కుజోసెఫ్ చిట్టిపిళ్ళయ్య గారు 2000లో కొచ్చిలో అమ్యూజ్మెంట్ వీగాల్యాండ్ పేరుతో స్టార్ట్ చేశారు. అయిన తర్వాత ఈయన 2000 నుంచి 2002 వరకు స్విన్బర్న్ యూనివర్సిటీలో చదువుకున్నాడు అరుణ్ కే చిట్టిపిళ్ళి. ఈయన రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈయన 1996 నుంచి 2000 వరకు అరుణ్ కే చిట్టిపిళ్ళి గారు తన బీటెక్ని చదవడం జరిగింది. ఆ రామయ్య ఇన్స్టిట్యూట్లోనే ఉండగానే ఆయనకి ఇలాంటి నాలెడ్జ్ అంటే టెక్నాలజీ అంటే బాగా ఇష్టం కదా. సో సాధారణంగా ఆయన చదివేది టెక్నాలజీ అంటే ఇంజనీరింగ్ కాబట్టి టెక్నాలజీ పట్ల మక్కువ ఉంటుంది. దాంట్లో కొంచెం ప్రయోగాలు చేయడం, ఏదన్నా ప్రాజెక్ట్స్ చేయడం అనేది బాగా ఇష్టం అనమాట. సో అలాంటి రామయ్య ఇన్స్టిట్యూట్కి చాలా మంచి పేరు ఉందండి కర్ణాటకలో. జ్ఞానం విజ్ఞానం చ భక్తి సైతం అనే స్లోగన్ తోటి ఆ నినాదంతో స్థాపించబడిన రామయ్య ఇన్స్టిట్యూట్లో చదవడం, బీటెక్ చదవడం వల్ల దీనికి మరింతగా అరుణ్ కే చిట్టిపిళ్ళయ్య గారికి మరింతగా ఆయన తన ప్రాజెక్ట్స్కి, తన డ్రీమ్స్ని నెరవేర్చుకోవడానికి ఒక పునాది పడింది అనమాట. అక్కడి నుంచి యూనివర్సిటీ అంటే ఆస్ట్రేలియా యూనివర్సిటీలో చదవడం, స్విన్బోర్న్ యూనివర్సిటీలో చదవడం ఈయన మరింతగా దోహదపడింది. ఈయన ఏదైతే ప్రాజెక్ట్స్ ఏదైతే అనుకున్నారో వాటికి దోహదపడింది. సో అలాగా చదువుకున్న ఈ అరుణ్ కే చిట్టిపిళ్ళయ్య గారు 2002లో ఆయన ఎంఈ చేసి వచ్చిన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత కొచ్చిలో ఉన్నటువంటి వీగాల్యాండ్ పేరుతో ఉన్నటువంటి ప్రాజెక్ట్ని మరింతగా అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే ఆయనకి అంటే తండ్రి ఆధ్వర్యంలో పనిచేయడం ఇష్టం లేదు వాస్తవానికి. నేనంటే నా సొంత గొంతుగా వినాలని, నా సొంత గొంతుకుతో నేను ప్రపంచాన్ని నినదించాలని చెప్పేసి ఈయన ఏం చేశాడంటే బెంగళూరులో ఒకటి అమ్యూజ్మెంట్ పార్కు తన పూర్తి ఏదైతే అనుకున్నాడో తన పూర్తి ఆలోచనలతోటి, తండ్రి చాటుకు బిడ్డగా ఉండకూడదని చెప్పేసి పూర్తి తన స్వేచ్ఛతోటి తండ్రి దగ్గర అది తీసుకుని ఆ సపోర్ట్ తీసుకుని నా పరిధిలో అంటే నేను ఆలోచించిన విధంగా నేను డిజైన్ చేస్తానని చెప్పేసి వండర్లాకి పునాది వేశాడు అరుణ్ కే చిట్టిపిళ్ళి. ఇది 2005లో దాదాపుగా 105 కోట్ల రూపాయలతోటి బెంగళూరులో మొట్టమొదటిసారిగా అంటే వండర్లా పూర్తి పేరుతోటి, వండర్లా హాలిడేస్ పేరుతోటి బెంగళూరులో ఆయన నెలకొల్పాడు 2005లో. ఇది సుమారుగా 105 కోట్లు అనమాట. దీనికి అంతటికి డిజైన్ అంటే తర్వాత కొచ్చిలో 2011లో దాన్ని రీడిజైన్ చేశారు కదా, దానికి ప్లస్ దీనికి కూడా మొత్తం అంతా ఒక జాన్ అని చెప్పేసి ఆయన మొత్తం డిజైన్ చేశాడనమాట. ఈయన అరుణ్ కే చిట్టిపిళ్ళయ్య గారు చెప్పినటువంటి ఏ విధంగా ఉండాలి, ఇలాగా ల్యాండ్ రైట్స్ ఏ విధంగా ఉండాలి, వాటర్ రైట్స్ ఏ విధంగా ఉండాలి, స్పేస్ అంటే ఇది అంతా కూడా స్పేస్ వాతావరణం కూడా క్రియేట్ చేయాలి, ఇవన్నీ చెప్పేటప్పటికీ జాన్ అని చెప్పేసి ఒక ఆర్కిటెక్ట్ ఆయన ఆధ్వర్యంలో ఈ పార్క్లో మన బెంగళూరులో ఈ విధంగా వండర్లా అనేది స్టార్ట్ అయిందనమాట. వండర్లా ఈయన పేరు జోసెఫ్ జాన్ ఆయన పేరు. ఈ విధంగా ఆయన మొత్తం ఆర్కిటెక్ట్ డిజైన్డ్ బై జోసెఫ్ జాన్ గారు వండర్లాని బెంగళూరు వండర్లాని తీర్చిదిద్దడం, తర్వాత కొచ్చిలో కూడా ఆ విధంగా మార్పులు చేర్పులు చేయడం అనేది చేశారు. ఇది 105 కోట్లతో ప్రారంభం అయిందని చెప్పుకున్నాం కదా. అలాగే తర్వాత అది డెవలప్ అయింది బాగా, విపరీతమైన వండర్లా హాలిడేస్కి విపరీతమైన స్పందన వచ్చింది అటు కొచ్చిలో కానీ ఇటు బెంగళూరులో కానీ. ఆ తర్వాత హైదరాబాదు, ఇది కీలకమైన నగరం కదా మనకి ఇండియాలోనే. మీరు ఇండియాలో ఏ క్యాపిటల్లో కూడా ఎందుకంటే ఎక్కువగానే మన హైదరాబాద్ నగరం ఉంటుంది. ఎవరైనా ఏ స్థాయిలోనైనా బతికేయచ్చు. హైదరాబాద్ ఇంకోటి ఏంటంటే అందరికీ లైఫ్ ఇస్తుంది, అందరికీ లైఫ్ ఇచ్చే
హైదరాబాదు హైదరాబాదులో నెలకొల్పాలి వండర్లా హాలిడేస్ అని చెప్పేసి 2016లో హైదరాబాదులో ఒక బ్రహ్మాండమైన 50 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో ఆదిబట్ల అంటే ఇప్పుడు మనం ఇబ్రహీంపట్నం నాగార్జున సాగర్ వెళ్ళే రూట్లో రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం ఉంటుంది. ఆ ఇబ్రహీంపట్నం రాకముందే ఆదిబట్ల అని వస్తుంది. ఆదిబట్ల పరిధిలో అంటే అది మండల కేంద్రమే. ఆదిబట్ల పరిధిలో అక్కడ ఒక 50 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో మీరు ఓఆర్ఆర్ నుంచి వెళ్తుంటే మీరు శంషాబాద్ వెళ్తున్న మన ఎల్బీ నగర్ నుంచి అంటే రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నుంచి ఓఆర్ఆర్ నుంచి అక్కడికి మనం శంషాబాద్ అటువైపు వెళ్తుంటే రైట్ సైడ్ ఆదిబట్ల ఎగ్జిట్ నెంబర్ 11 13 ఉంది, సంథింగ్ నాకు ఐడియా లేదు, 11 13 అక్కడ ఎగ్జిట్ నెంబర్లో ఖచ్చితంగా అక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది పెద్ద జాయింట్ వీలు, అక్కడ ఉన్న మొత్తం అంతా ఆ ఏర్పాట్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ వండర్లా హైదరాబాద్కి కానీ బెంగళూరుకి కానీ మొత్తం ఈ వండర్లా హాలిడేస్ కిందే వచ్చేసాయి. కొచ్చిలో వీగాల్యాండ్ పేరుతో ఉన్నది కూడా వండర్లా హాలిడేస్ కిందే వచ్చేసాయి. ఈ వండర్లా హాలిడేస్కి 39 ఏళ్ల వయసులో ఎండీగా ఉన్నాడు అరుణ్ కే చిట్టిపిళ్ళై. సో తండ్రి ఒక సపోర్ట్ ఇస్తే తండ్రికి అంటే తండ్రి చాటున బిడ్డగా ఉండకుండా ఈయన ఓన్గా ప్రారంభించుకుని ఈ విధంగా ఆయన సొంత గొంతుతో నినదించాడు. దాదాపుగా ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్లో 1900 కోట్లకి పైగా చేరిన సంస్థ వండర్లా హాలిడేస్. దీన్ని చెన్నైలో కానీ ఒడిశాలో కానీ ఇంకొక విశేషం ఏంటంటే ఇది త్వరలోనే ఒక పెద్ద నగరంలో ప్రారంభించబడుతోంది, శుభారంభం అవుతోంది. అదేమిటో అనేది ముందు ఈ వీడియోలు చూసేసేయండి. వండర్లా వీడియోస్ మేము వెళ్ళాం కదా, ఆ రైడ్స్ అన్ని ఎంజాయ్ చేయండి. చివరిలో మీకు త్వరలో ఎక్కడ అనేది మీకు చెప్తాను. వండర్లా అంటే వండర్లా హాలిడేస్ బెంగళూరులో ఉన్నటువంటి వండర్లా హాలిడేస్ ప్రాజెక్టు ఇండియాలోనే ఫస్ట్ ర్యాంక్ పొందిన అమ్యూజ్మెంట్ పార్క్ని ఆ ఘనత పొందింది. అంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ ర్యాంక్ పొందిన అమ్యూజ్మెంట్ పార్క్ అన్నమాట వండర్లా బెంగళూరు. అదే నేపథ్యంలో మన హైదరాబాద్ కూడా అదే లెవెల్లో టాప్ 10 ర్యాంకుల్లో సాధించిందన్నమాట ర్యాంకింగ్. అలాగే 7th బెస్ట్ ఇన్ ఆసియా ట్రిప్ అడ్వైజర్ సంస్థ ఆధ్వర్యంలో ఇది 7th ఆసియా ఖండంలోనే 7th ర్యాంక్ పొందిన అమ్యూజ్మెంట్ పార్క్గా వండర్లా బెంగళూరు స్థానం సంపాదించింది, పేరు సంపాదించింది. ఈ మూడిటి గురించి మాట్లాడుకుందాం. అంటే కొచ్చిలో ఉన్న, తర్వాత బెంగళూరులో ఉన్న, హైదరాబాద్లో ఉన్న వండర్లా విశేషాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇది మీకు రీబ్రాండెడ్ 2011లో జరిగింది. అలాగే దిస్ పార్క్ ఈజ్ సిట్యుయేటెడ్ ఆన్ ది టాప్ ఆఫ్ హిల్ ఎట్ పల్లిక్కర అనే ప్రాంతంలో ఉంది. ఇది కొచ్చి సెంటర్కి 12 కిలోమీటర్లు ఉంటుందని చెప్తున్నారు. అలాగే ది పార్క్ వాజ్ సెటప్ ఇన్ 2000 అండ్ వాజ్ డిజైన్డ్ బై ఆర్కిటెక్ట్ జోసెఫ్ జాన్. ముందుగానే చెప్పుకున్నాం కదా, జోసెఫ్ జాన్ గారు దీన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు మనం హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఈ డిజైన్ అంతా కూడా ఆయన చేసిందే. ఈ పేరుతో ఆ బ్రాండింగ్ ఎలా ఉండాలి, తర్వాత అక్కడ రైట్స్ ఎలా ఉండాలని చెప్పేసి జోసెఫ్ జాన్ గారు డిజైన్ చేశారు. నిజంగా గ్రేట్ అండి ఆయన ఇంజనీరింగ్ బుర్రకి. అలాగే ఇంత వినూత్నంగా ప్రారంభించిన అరుణ్ కే చిట్టిపల్లికి కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చిన్న వయసులోనే ఆయనకి ఇంత థాట్ వచ్చేసింది. తర్వాత బెంగళూరు వచ్చేసి మ్యూజికల్ ఫౌంటైన్ కానీ, లేజర్ షోస్, తర్వాత విర్చువల్ రియాలిటీ షోస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం హైదరాబాద్లో కొన్ని లేవు, కానీ బెంగళూరులో వాళ్ళు ఫస్ట్ పెట్టాను కదా 2005లో దాదాపు
చాలా 2350 లాకర్స్ ఉన్నాయి. తర్వాత 84 రూమ్స్, హోటల్ రూమ్స్ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉండే రిసార్ట్ బెంగళూరు. ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళినప్పుడు, మేము బెంగళూరు వెళ్ళాం కానీ చూడలేకపోయాం. అంటే వేరే అటు మేము కూర్గు వెళ్ళే టైంలో అక్కడ ఆగడం జరిగింది కదా, సో మేము చూడలేకపోయాం. మీరు ఎప్పుడైనా కానీ బెంగళూరు వెళ్తే వండర్లా, ఫస్ట్ ఇండియాలోనే వండర్లా పేరుతో ప్రారంభించబడిన ఆ బెంగళూరు వండర్లా చూడండి. అలాగే మన హైదరాబాద్ వచ్చేసరికి 28 ల్యాండ్ బేస్డ్ రైడ్స్ ఉన్నాయండి. తర్వాత 18 వాటర్ బేస్డ్ అట్రాక్షన్స్ ఉన్నాయి. దాదాపు 50 ఎకరాలు చెప్పుకున్నాం కదా, 50 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో దాదాపు 28 ల్యాండ్ బేస్డ్ రైడ్స్, తర్వాత 18 వాటర్ బేస్డ్ రైడ్స్, అట్రాక్షన్స్ ఉన్నాయి. తర్వాత మీరు ఎప్పుడైనా కూడా ఇది హైదరాబాద్ కానీ బెంగళూరు వెళ్ళినప్పుడు స్పేస్ సెంటర్ని సందర్శించండి. ఇందులో స్పేస్ సెంటర్ ఉంటుంది. అంటే మనం ఖగోళం శాస్త్రానికి సంబంధించిన పైకి వెళ్తే, అంటే ఆకాశంలో ఉన్నటువంటి స్పేస్ ఏ విధంగా ఉంటుంది, నక్షత్రాలు ఏ విధంగా ఉంటాయి, ఆ గ్రహాలు ఏ విధంగా ఉంటాయని ఆ ఫీల్ తోటి దీనికి ఇటలీ నుంచి, తర్వాత యుఎస్లో ఉన్నటువంటి హాలీవుడ్ స్టూడియో నుంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. ఈ ఒక్క రైడ్ కోసం, అంటే ఈ స్పేస్ ప్రాజెక్టు కోసమే 40 కోట్లు ఖర్చు పెట్టింది ఈ వండర్లా సంస్థ అనమాట. సో అరుణ్ కే చిట్టిపల్లయ్య గురించి, అంటే ఆయన తపన నుంచి, ఆయన మైండ్ నుంచి వచ్చిన ఆలోచన అనమాట. ఏది, ఈ స్పేస్ సెంటర్ పెట్టాలి. ఇంతవరకు ఏ అమ్యూజ్మెంట్ పార్క్లోనూ, ఎలాంటి థీమ్ పార్క్లోనూ లేనటువంటి ఈ స్పేస్ని చూడడానికి చాలామంది విజిటర్స్ వస్తుంటారనమాట. సో ఆ స్పేస్ సెంటరు 40 కోట్లు వెచ్చించి, ఒక్క దానికోసమే 40 కోట్లు వెచ్చించి ఆ స్పేస్ సెంటర్ని క్రియేట్ చేశారు. అంటే మనం నిజంగానే స్పేస్లో ఉన్నామా ఫీల్ కలుగుతుంది అనమాట. ఈ అరుణ్ కే చిట్టిపల్లయ్య గారు త్వరలోనే చెన్నైలో స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే ఒడిస్సాలో కూడా పెట్టడానికి, భువనేశ్వర్ సంథింగ్ అక్కడెక్కడ పెడతారు, అక్కడ కూడా పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇవన్నిటితో పాటు ముఖ్యంగా అయోధ్యలో స్టార్ట్ చేయడానికి ఈయన రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా పర్మిషన్ వస్తుందా రాలేదా అనేది ఇంకా వేచి చూడాలి. అదైతే వీళ్ళ ప్రపోజల్లో ఉంది. ఈ ప్రపోజల్ పెట్టారు వాళ్ళు. సో ఈ ప్రపోజలు సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి. ప్రాజెక్ట్ ఈ హాలిడేస్, వండర్లా హాలిడేస్ అనేది అయోధ్యలో పెడతారు. అయోధ్యలో ఎందుకంటే ఏ విధంగా రాముడిని దర్శించుకున్నారు, అదేవిధంగా వండర్లాని కూడా దర్శించుకోవాలని చెప్పేసి వాళ్ళ తపన మరి తెలియదు. కానీ మొత్తానికి వండర్లా అది పెద్ద ఎత్తున ఇప్పటివరకు ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే కొచ్చిలో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కొన్ని కోట్లు వెచ్చించి పెట్టారు కదా, దీనికి డబల్గా ఖర్చు పెట్టేసి, ఇన్వెస్ట్ చేసేసి అయోధ్యలో పెట్టడానికి రెడీ అవుతున్నారు. సో వాళ్ళ విష్ నెరవేరాలని కోరుకుందాం. తర్వాత ప్రతి కొచ్చి, బెంగళూరు, హైదరాబాదులో ఉన్నటువంటి వండర్లాని ఇంకా డెవలప్ చేయడానికి దాదాపు 40-50 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాలని అరుణ్ నిర్ణయించుకున్నాడు. 2000లో వీగాలాండ్గా ప్రారంభమై తర్వాత 2005 నుంచి వండర్లా హాలిడేస్ పేరుతో పాపులర్ అయినటువంటి ఈ ప్రాజెక్టు ప్రతి ఏటా ఎన్ని కోట్లు సంపాదిస్తుందో మీకు తెలుసా? ఇప్పటివరకు వండర్లా నెట్వర్త్ వచ్చేసి 3250 కోట్లు పై మాటే. ఒకవైపు కొజెచెఫ్ చిట్టిపిళ్ళయ్య గారు వీగార్డ్ సంస్థ ద్వారా, అలాగే ఈ వండర్లా ప్రాజెక్టు ద్వారా సుమారు 11,000 కోట్లు ఆర్జించినట్లుగా సమాచారం ఉంది. అలాగే ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ధనవంతుల లిస్టులో ఈయన ప్రముఖంగా లిస్టింగ్ కాబడ్డారు. వండర్లా ద్వారా కానీ, వీగార్డ్ సంస్థ ద్వారా కానీ కొజెచెఫ్ చిట్టిపిళ్ళయ్య, అలాగే ఆయన తనయుడు అరుణ్ కే చిట్టిపిళ్ళయ్య వీరిద్దరి సంపాదన 11,000 కోట్ల రూపాయల పైమాటే అని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. అదేవిధంగా వండర్లా హాలిడేస్ లిమిటెడ్ ఇప్పటివరకు 8 బిలియన్ ఇండియన్ రూపీస్ని ఆర్జించినట్లుగా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కొజెచెఫ్ చిట్టిపిళ్ళయ్య గారి ప్రొఫైల్ తీసుకుంటే ఆయన 1977లో వీగార్డ్ ఇండస్ట్రీస్ని నెలకొల్పారు. ఎంతో ఇన్స్పిరేషన్గా ఉండే కొజెచెఫ్ చిట్టిపిళ్ళయ్య గారి పూర్తి ప్రొఫైలు, బయోడేటాకి సంబంధించిన ఒక వీడియో త్వరలోనే మన కష్టజీవి వ్లాగ్స్లోనే నేను రూపొందించి మీకు అందజేస్తాను. త్వరలోనే చెన్నైలో ప్రారంభం కావడానికి, అలాగే ఒడిశాలోను కూడా ప్రారంభం కావడానికి ఈ వండర్లా సిద్ధమైంది.
ఇటీవలనే రామ మందిరం శుభారంభమైన మన అయోధ్యలో ఈ వండర్లాని ప్రారంభించడానికి అరుణ్ కే చిట్టిపిళ్ళై సన్నాహాలు ప్రారంభించారు. అయోధ్యలో ఈ వండర్లా ప్రారంభించడానికి సరైన అనుమతులు రాగానే అక్కడ ఈ ప్రాజెక్ట్ని ప్రారంభం చేస్తామన్నట్టుగా ఆయన తెలిపారు. ఇలా ఎంతో స్ఫూర్తివంతంగా అందరికీ వినోదాన్ని అలాగే స్పేస్ సెంటర్ ద్వారా విజ్ఞానాన్ని పంచుతున్న ఈ వండర్లాని మీరు తప్పనిసరిగా మీ హాలిడే ట్రిప్లో చూడదగ్గ ప్రాంతంగా టిక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఏటా 3 చోట్ల ఉన్న వండర్లా పార్కుల్లో 25 మిలియన్లకు పైగా విజిటర్స్ వస్తున్నట్లుగా, అలాగే మొత్తంగా కలిపి 72 వాటర్ స్లైడ్స్ ఉన్నట్టుగా ఈ వండర్లా ప్రాజెక్టు రూపొందింది. ప్రతి ఏటా 25 మిలియన్లకు పైగా సందర్శకులంటే ఇప్పటికీ ఇంకా పెరుగుతూనే ఉన్నారు. అలాగే షేర్ మార్కెట్లో కానీ క్యాపిటల్ మార్కెట్లో కానీ ఈ సంస్థ వీగార్డ్ సంస్థ కానీ అంతకంటే ఎక్కువగా వండర్లా సంస్థ కానీ ఎక్కువ పాయింట్లు ఆర్జించిన షేర్గా ఇది మార్కెట్లో నిలబడింది. ఇప్పటికీ వండర్లా షేర్స్ అంటే ఎప్పటికీ కూడా ప్రాఫిటబుల్ షేర్స్గానే, మధ్యలో ఒకంత అటు ఇటుగా ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా ఈవెన్ కరోనా టైంలో కూడా అంతటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా వండర్లా తన షేర్ని ఏమాత్రం లోటు కాకుండా షేర్ మార్కెట్లో ప్రాఫిటబుల్ షేర్గా నిలబడింది అని ఆర్థిక నిపుణులు చెప్తూ ఉంటారు. 2014 ఏప్రిల్ నెలలో 125 రూపాయలున్న షేర్ మార్కెట్ 160 రూపాయలకి, ఆ తర్వాత 333 రూపాయలకి, అలాగా అంతకంతకు షేర్ మార్కెట్ వాల్యూని పెంచుకుంటూ ఇప్పటి వరకు 1900 కోట్ల రూపాయల షేర్ మార్కెట్ అంటే క్యాపిటల్ మార్కెట్ వాల్యూగా ఉండడం వండర్లా యొక్క ప్రత్యేకత. ఇలా కేవలం సందర్శకులకి వినోదం మాత్రమే కాకుండా వాళ్ళని షేర్ మార్కెట్లో భాగస్వామ్యం చేస్తూ ఆదాయ సముపార్జనలో కూడా వాళ్ళు సైతం లాభాలు ఆర్జించేలాగా ప్లాన్ చేసింది ఈ వండర్లా సంస్థ. అందుకనే అటు వినోదం, విజ్ఞానం, ఆదాయం కూడా ప్రజలకు అందిస్తున్న ఏకైక వండర్లా సంస్థ ఇది. మై డే నైస్ ఫ్రెండ్స్, ఈ విధంగా వండర్లాని నేను ప్రత్యేకమైన వీడియో ద్వారా మీకు అందజేస్తున్నాను ఇన్స్పిరేషన్ కోసం మాత్రమే. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. వండర్లా వంటి సంస్థతోటి కానీ ఇక్కే సంస్థతోటి కానీ మాకు పెయిడ్ ప్రమోషన్స్ ఆబ్జెక్ట్ లేదు. కేవలం ఇన్స్పిరేషన్ స్టోరీగా ఉంటుందని మాత్రమే ఈ వీడియో చేస్తున్నానని గమనించగలరు. దిస్ ఈజ్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్. ఏదైనా ఈ తండ్రి కొడుకులు సాధించిన ఈ వండర్లా హాలిడేస్ అనేది మనం ఎంజాయ్ చేయడానికే కాదు, ఇలాంటి స్టోరీ తెలుసుకుని ఇన్స్పిరేషన్గా మనం ముందుకెళ్ళడానికి కూడా పనికొస్తుందనే ఈ వీడియోలో మీకు ఈ సమాచారం అందించడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. మీరు మా కష్టజీవి వ్లాగ్ ఛానల్ని బ్లెస్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ నొక్కండి. అలా నొక్కితేనే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో లైక్స్ ఎక్కువ రావట్లేదు, లైక్స్ బాగా కొట్టండి. మేము ఇలాంటి వీడియోలు బిసైడ్స్ దట్ అంటే టెంపుల్ సంబంధించిన వీడియోలతో పాటు ఇలాంటి వీడియోలు కూడా మీకు అందించడానికి ఎప్పుడు మేము ముందుంటాము. ఇలా సమాచారం సేకరించి చెప్పడం, మీతో షేర్ చేసుకోవడం నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. ఆయన ప్రయాణం, అరుణ్ కే చిట్టిపిళ్ళయ్య గారి ప్రయాణం. సో మీకు కూడా ఇన్స్పిరేషన్గా అనిపించి 10 మందికి షేరింగ్లా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై హింద్.